ఇంత జ్ఞానం ఎక్కడుంది చెప్పండి? ఇంకా చాలా ఉన్నాయి, ధర్మశాస్త్రములో జ్ఞానం ఉన్నది, సత్యం ఉన్నది, తర్వాత నీతి ఉన్నది. ధర్మశాస్త్రంలో మనకు అవసరమైన సకలము ఉన్నది. హైజీన్, శుభ్రత ఉంది. సమాజంలో పెళ్లి చేసుకునేటప్పుడు హెల్దీ మ్యారేజ్ అలయన్సెస్, వివాహ సంబంధాలు ఆరోగ్యంగా ఉండాలంటే, వైవాహిక సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు అని చెప్పట్ల నేను. అసలు సంబంధం వెతికేటప్పుడు మన అమ్మాయికి సంబంధం వెతుకుతున్నాం, అబ్బాయికి పెళ్లి సంబంధం వెతుకుతున్నాం. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో అది కూడా బైబిల్లో ఉంది. ఏమండి, మనము మల విసర్జనకు పోయినప్పుడు ఎలా ఉండాలో అది కూడా బైబిల్లో ఉంది. నీ పాళెము పరిశుభ్రముగా ఉండవలెను. ఏమండి, ప్రతి ఇశ్రాయేలీయునికి ఒక ఇది ఉండాలి. ఏది? ఒక చిన్న సైజు గడ్డపార, దాన్ని గసిక అని అంటారన్నమాట. చిన్న ఒక రాడ్, ఇనుప రాడ్ లాంటిది ఉండాలి. ఆ ఇనుప రాడ్ పట్టుకొని వాడు బయటికి పోవాలి. 23వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 12. పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను, ఆ బహిర్భూమికి నీవు వెళ్ళవలేను. నీ ఆయుధములు గాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలేను. కత్తులు, కటార్లు, బల్యాలు అవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇంకో గసిక ఉండాల. ఇనుప రాడ్ లాంటిది, చిన్న సైజు గడ్డపార. బహిర్భూమికి వెళ్ళున్నప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయ. ఇది కూడా చెప్పాడు దేవుడు. ఎందుకు ఇంత శుభ్రత ఉండాలి? నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ పాళెములో సంచరించుచూ ఉండును. ఇదే పని ఆయనకు. నీ పాళెంలో మొత్తం తిరుగుతూ ఉంటాడు దేవుడు. అప్పుడు ఆయన నీలో దేనినైనా, అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకుండున్నట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. దేవుడు ఎన్ని చెప్పాడు ధర్మశాస్త్రంలో? సమాజములోని పెద్దంతరం, చిన్నంతరం గౌరవం ఉండాలి. పెళ్లి చేసుకునేటప్పుడు నీ రక్త సంబంధిని చేసుకోకపోతే మంచిదన్నాడు. రక్త సంబంధిని పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. ఇప్పుడు ఇంత సైన్స్ డెవలప్ అయినాక ఇప్పుడు చెప్తున్నారు, రక్త సంబంధులను పెళ్లి చేసుకుంటే జెనెటిక్ లోపాలు, జన్యుపరమైన లోపాలు వస్తాయి. ఎన్ని సంగతులు బైబిల్లో ఉన్నాయి. పెళ్లి సంబంధాల విషయం జాగ్రత్త. నీ పాళెములో పరిశుభ్రత ఉండాలి. సమాజంలో ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ చేసుకోవాలి. పెద్దరికం అనే దాన్ని మనం గౌరవించాలి. ఏమండి, నేను ఇంత పెద్దోడిని, నేనే సీనియర్ సిటిజన్ కదా. ఎవరైనా 90 ఏళ్ళోళ్ళు కనబడితే నేను దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఆశీర్వదించండి అని నేను ఆశీర్వాదం తీసుకొని వస్తాను. ఎప్పుడైనా చూసారా మీరు? అబ్బులు గారు చూసారా? నేను పోతాను. ఎందుకంటే ఆయన నాకంటే 10 ఏళ్ళు పెద్దోడు. అయ్యా నన్ను ఆశీర్వదించిన. స్త్రీలు కూడా, వృద్ధురాళ్ళు ఉన్నారనుకోండి, తల పండిపోయిన స్త్రీలు, నేను మగవాణ్ణి, సంస్థకు నాయకుడిని, లక్షల మందికి నాయకుడిని అనేది ఏం ఉండదు నాకు. మా అమ్మలాగుంది, తల పండిపోయింది, దగ్గరికి వెళ్ళి తల వాల్చి, అమ్మ నన్ను ఆశీర్వదించు అంటే, బిడ్డ నువ్వు చాలా పైకి వస్తావురా, ఎంత వినయము నీకు. ఆమె ఎవరో తెలీదు నాకు.
ఆమె ఎవరో తెలియదు. కానీ నెరిసిన తల కలిగిన వాళ్ళను మనం గౌరవించాలి. ముసలివాని ముఖమును గౌరవించమన్నాడు. ఇది తెలియకుండా మనం ప్రకటన గ్రంథం నేర్చుకుంటే ఏముంది? కడబూరం రోగినప్పుడు ఎప్పుడు యేసు ప్రభు వస్తాడు, పాపము యొక్క ఆవిర్భావం ఏంటి, తర్వాత 7 పండగలు, ఇవన్నీ నేర్చుకుంటాం. సిద్ధాంతాలు నేర్చుకున్నాం కానీ మర్యాద నేర్చుకోలేదు. సిద్ధాంతం నేర్చుకున్నాం కానీ ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకోలేదు. నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ డాక్ట్రినల్ నాలెడ్జ్. యూ హ్యావ్ టు లెర్న్ ఎటిక్వేట్స్ అండ్ మేనర్స్, గుడ్ మేనర్స్. దేవుని బిడ్డలారా, మాకైతే పెద్దలు నేర్పించారండి. మా చిన్నతనంలో మా నాన్నగారు అమ్మ ఏదైనా మాట్లాడుకుంటుంటే, ఊళ్ళో వాళ్ళు ఏదైనా తప్పు చేశారు లేకుంటే ఏదైనా ఒకటి నష్టం జరిగిందని మాట్లాడుకునేటప్పుడు, పిల్లలు బయటికి వెళ్ళండి, పెద్దోళ్ళ మాటలు మీరు వినకూడదు, వెళ్ళిపోవడం, వెళ్ళగొట్టదు మమ్మల్ని. తర్వాత వాళ్ళిద్దరూ వాళ్లకు మాత్రమే వినబడేటట్టుగా మాట్లాడుకొని తర్వాత బయటకు వచ్చి మళ్ళీ మాతో క్యారమ్ బోర్డ్ ఆడేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. వాళ్ళు ఏదో సీక్రెట్ మాట్లాడుకున్నారు. ఎందుకో తెలుసా? ఫలానా వాళ్ళ పొరపాట్లు మేమిద్దరం మాట్లాడుకుంటే పిల్లలు వింటే రేపు వాళ్ళకి నమస్కారం పెట్టారు కదా. పిల్లలు వింటుండగా ఇంకొకళ్ళ బలహీనతలు మనం మాట్లాడొద్దు. వీళ్లకు రెస్పెక్ట్ పోతుంది, వాళ్ళ మీద గౌరవం ఉండదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా, వాళ్ళు మాకెంత కీడు చేసినా, ఎంత హాని చేసినా, పిల్లలు మాత్రం పెద్దవాళ్ళను గౌరవించాల్సిందే. బాబు ఇట్రా, అంకుల్ వచ్చారు అక్కడ కూర్చున్నారు, ఏంట్రా అలా వెళ్ళిపోతున్నావు, బుద్ధి లేదు, నమస్కారం పెట్టు. ఇదే హిట్లర్ వాయిస్ అమ్మది. పోతే పోనీ పిల్లలకు నేర్పించాలండి. పిల్లలు ఏం చేసినా మనం మురిసిపోయి అంతేలే, పసికున్న వాడికి ఏం తెలుసు, దానికేం తెలుసు అంటే, పెద్దయ్యాక మీరు చాలా విచారిస్తారు. పిల్లలను పెంచడం ఒక గొప్ప ఆర్ట్, గొప్ప కళ. సరిగా పెంచితే వారు అందమైన శిల్పాలుగా తయారవుతారు. పిల్లలను శుభ్రత కలిగిన వారుగా పెంచాలి, పరిశుద్ధత కలిగిన వారుగా పెంచాలి, సమాజంలో మర్యాద కలిగిన వాళ్ళుగా పెంచాలి, పెద్దలను గౌరవించే వాళ్ళుగా పెంచాలి, దేవుని చిత్తమును గ్రహించే వాళ్ళుగా పెంచాలి. బాలుడు నడవాల్సిన మార్గము వానికి. ఎన్ని బంగారు వాక్యాలు ఉన్నాయండి. మొన్న ఒక బైబిల్ కొనుక్కున్నాను నేను విజయవాడలో. హైదరాబాద్లో దొరకట్లే బైబిల్. నాకు ఎందుకో దేవుడు ప్రేరేపిస్తే తమ్ముడు డానీకి ఫోన్ చేస్తే, అన్న ఇక్కడ ఉన్నాయి అని చెప్పాడు, కొనిపెట్టాడు. తర్వాత వెళ్ళి అడుగుతున్నా, నా వజ్రాల గనులేవి అని. ముందు కొంచెం షాక్ తిన్నాడు. ఏంటన్నా అన్నాడు. నా వజ్రాల గనులు బాబు నీ దగ్గర ఉన్నాయి కదా. బైబిల్లోని ఒక్కొక్క పేజీ ఒక వజ్రాల గని. బైబిల్ను మించిన వజ్రాల గని, రతనాల గని, బంగారు గనులు లేవు. బైబిల్ ఎప్పుడు ధ్యానం చేయాలి. ఇన్ని మ్యాటర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. బయోలాజికల్గా మానవ శరీరము, మానవుని అనాటమీ, హౌ ఇట్ ఫంక్షన్స్, హౌ ఇట్ షుడ్ ఫంక్షన్, ఇట్లా అన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో లేని సంగతి ఉండదు. అందుకే దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి నేను చెబుతున్నాను, మనము వాక్యము చెక్కిన శిల్పాలుగా ఉందాము, ధర్మశాస్త్రము చెక్కిన శిల్పాలుగా మనం ఉందాం. పాత కొత్త నిబంధనలన్నీ మనం రెండు కూడా చదువుదాం.
అన్ని గ్రంథాలు, అన్ని అధ్యాయాలు చదువుదాం. మన కొరకు దేవుడు దాచిపెట్టిన జ్ఞాన సంపద మనం స్వతంత్రించుకుందాం. మంచి వ్యక్తులుగా, సంస్కారవంతులుగా, ఉత్తమ పౌరులుగా మనం ఉందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.